హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు మీరు చూసినట్లయితే చాలా ఎర్లీగా లేచిన బాయ్ దగ్గరికి అయితే బాయ్ దగ్గరికి వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు అని అంటే వాళ్ళని కలుద్దామని చెప్పి స్టూడియో దగ్గరికి కలిసిన మళ్ళవేనా ఆడ బోర్ దగ్గర కొద్దిగా పని అయితే చేసుకున్నా. సో ఈరోజు వచ్చేసి వెదర్ మొత్తం సంథింగ్ డిఫరెంట్గా ఉంది. మా బాపుతో అంటే బాపు ఏమంటుండే ఇట్నే ఉంటుంది రోజు పొద్దుగాల టైంలో అంటుండే. దున్నేది కూడా మేము లేచే వరకు 8:30 9 అవుతుంది. చక్కగా లేచి ఇంటికి పోతాం, ఫ్రెష్ అప్ అవుతాం, మళ్ళీ వస్తాం. సో ఇట్లే ఉంటున్నారు. ఆ వెదర్ సూపర్ ఉన్న చుట్టూ కూడా ఇట్లా స్మోక్ ఎఫెక్ట్ వేసినట్టున్నది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే స్టూడియో దగ్గరికి వెళ్తున్నా. వ్లాగ్ అప్లోడ్ చేసేది ఉంది, ఫ్యామిలీ ఛానల్ వీడియో అప్లోడ్ చేసేది ఉన్నది. ఆ రెండు అప్లోడ్ చేసి కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి పోదాం. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వెళ్తున్నా. అసలు స్టూడియో పోతా ఫస్ట్. మన విజయవాడ వాళ్ళు లేచిరో లేదో ఇంటికి వేయరో మరి నాకు కూడా తెలియదు. కూరగాడు అయితే ఉండే ఇక్కడనే. సరే వాడిని కలిసి ఆ వీడియో అప్లోడ్ చేసిన లేదా అడుగుదాం. చలో లెట్స్ గో టు స్టూడియో. కష్టం వచ్చే టైం వేసేస్తురుగా రోజు. అన్నం మరబోతున్నావా? వినాయక్ నాన్న ఈ 2026లో మనం షిప్ చేయబోతున్న ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఏంటిదంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఆర్సీ జేసీబీ అనమాట. ఈ వీటికి రిగార్డింగ్ కూడా చాలా ఆర్డర్లు పడ్డాయి. సో ఈరోజు వచ్చేసి ఫర్ ద ఫస్ట్ ఆర్డర్ షిప్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ఫర్దర్గా ఒకవేళ వీలైతే ఏమేమి ఆర్డర్లు పడుతున్నాయి, ఏమేమి ప్రొడక్ట్స్ ఇక్కడ నుంచి షిప్ అవుతున్నాయి, ఏం కదా అని చెప్పేసి మొత్తం కూడా మీకు అయితే చెప్పని కదా ట్రై చేస్తా. ఈ ఆర్డర్ వచ్చేసి పర్టికులర్గా ఎక్కడికి వెళ్తుంది అంటే నిశాంత్ కోయా అని చెప్పేసి ఉన్నది, ఖమ్మం అయితే వెళ్తుంది. షిప్ అయితే చేస్తున్నాము. మ్యాక్సిమం మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని చెక్ చేసి పంపిస్తాం. ఈ ప్రోడక్ట్ కూడా చెక్ అయితే చేసినాం, మంచిగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి షిప్ అయితే చేస్తున్నాము. సో నాకు తెలిసి వితిన్ 2 డేస్లో వాళ్ళకైతే రీచ్ అవుతుంది. మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలంటే మన వెబ్సైట్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి చెక్అవుట్ అయితే చేయండి, ఏమున్నాయి ఏం కథ అని చెప్పేసి. ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ అయితే చేసుకోవాలి. అరే రేపటి నుంచి ఫర్దర్గా ఏమేమి ఆర్డర్ పడుతున్నాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎవరెవరు కొంటారు, ఎక్కడి నుంచి పడుతున్నాయి ఏం కథ అని చెప్పేసి. ఈరోజు ఏదైతే అవుతుంది ఇది నీకు ఇంతమంది ప్యాక్ చేస్తారు చూడండి. మంచిగా ప్యాక్ చేయాలి. నేను అడ్రస్ చెప్తా. అరే నీయో 2 పేపర్ తీసుకురా, అడ్రస్ రాద్దాం. మొత్తానికి 2 ఆర్డర్స్ అయితే ప్యాక్ అయితే చేసినాం. ఇప్పుడు రెండింటిని ఏం చేస్తున్నాం అంటే షిప్ చేయడానికి పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తారంటే ఎవరైనా ఆర్డర్ చేసినట్లయితే ఆర్డర్ నేను కన్ఫర్మ్ చేసిన అనుకోండి ఇక్కడ నుంచి మీరు వెంటనే వాట్సాప్లో మీ ఇమేజ్ అయితే సెండ్ చేయండి. అవి నేను బ్లాగ్లో యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా? అరే మొత్తం ఈ బండి ఎక్కువ తిరగదు అన్నట్టు. 50 రూపాయలు అయితే సెట్, మైలేజ్ మస్తు ఇస్తుంది. మళ్ళా బండిలో పెట్రోల్ అయితే లేదు. ఫస్ట్ పెట్రోల్ ఓపించుకున్న తర్వాత వెళ్తున్నాము. మధ్యలో అయిపోయింది అనుకో, ఎంత 50 రూపాయలకు ½ లీటరా, ½ కంటే కొద్దిగా తక్కువ. స్పీడ్ పోస్ట్ మొత్తం 200 అయింది. నార్మల్ మనం అక్కడ పంపించింది తీసుకొని పోతుండే. ఆ అన్న మన సబ్స్క్రైబరే. ఆయన ఏమంటుండే నార్మల్ పోస్ట్ పంపిస్తే మంచిగా ఉండని అంటుండు. కాకపోతే తొందరగా పంపించాలన్న పర్పస్లో స్పీడ్ పోస్ట్ అయితే వేసినాం. ఖర్చు ఎక్కువ అయింది అన్నట్టు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. ఇప్పుడు ఈ ఆర్డర్ సెల్లింగ్లో మాకు మిగిలింది ఏం లేదు. మేము 100-150 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకొని సెల్ చేస్తున్నాము. దీంట్లోనే పోయినాయి అంతే నా జాబ్స్. అదే వేస్ట్. నార్మల్ పోస్ట్ చేయాలి. చూద్దాం మళ్ళీ ఎప్పుడన్నా పోస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు చూసు. ఆ అన్న ఏమంటుండంటే అన్న సబ్స్క్రైబరే, నార్మల్ పోస్ట్ అయినా అంతే స్పీడ్లో పోతుంది, స్పీడ్ పోస్ట్ ఒక్కరోజు ముందు పోతుంది అంటుండు. తొందరగా డెలివరీ చేసి నార్మల్ దాంట్లో వేయడానికి అయితే ట్రై చేద్దాం. రాగాడు నిద్రగా మాట్లాడినా కూడా అన్నా కదా వాంతో. బట్ నమ్మక బావ దగ్గర పోయి సిస్టమ్ మనం చెక్ చేద్దాం అని కూడా అంటుండు. అలా సిస్టమ్ ఉంది, అలా రికార్డ్ అయితే గిడు రాత్రి ఒర్రిండు పండుకున్నాక. ఒకడు ఒర్రిండు, అది దమ్తలేడు చెప్తే నేను ఒర్రలే అంటాడు. ఏమేమి ఓడుతుండా నేను లేచేవాడికే అంటాడు. సపడెక్కు కూడా నేను లేచినాక మేలుకు వచ్చింది 5 గంటలకు. ఇక్కడికి చూస్తే తెల్లారుతుంది. మళ్ళీ వాడుకున్నా 5 గంటలకు 4:30కు. ఏం గుర్తులేదు మరి నాకు. కెమెరా రికార్డ్ అవుతుందా? మూమెంట్స్ రికార్డ్ అవుతుంది. మెస్లు కూడా అవుతుంది.
ఎవరినెవరు ఇప్పుడైతే మన పిజ్జా కావాల్సిన ఐటమ్స్కి అయితే వచ్చినాం. ఏంటంటే అంటే సాస్ అట్లే కొన్ని కూరగాయలు అయితే అవసరం ఉంది. ఫస్ట్ ఇట్లా వీమార్ట్ ఉంటుంది, వీమార్ట్లో వచ్చినాం. అలా సాస్ ఇంకా దొరుకుతాయని ఫస్ట్ చూసి కిందనే మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో పోయి కూరగాయలు తీసుకుని వాళ్ళు ఉండే ఫస్ట్ అవి పిజ్జా సాస్ ఇది కూడా వీమార్ట్, సెకండ్ వీమార్ట్ ఇది మన సిద్దిపేటలో. ఇక్కడ ఉంటుంది అనుకుని వచ్చినాము కానీ ఒకటే ప్యాకెట్ పంపించండి చిన్నది. ఆ ప్యాకెట్ మనకు సరిపోదు. 2 ఐటమ్స్ అయితే తీసుకున్నాం. క్యాప్సికమ్, ఇంకోటి టమాటా తీసుకున్నాం. ఇక్కడ ఉల్లిగడ్డ తీసుకుంటాం. ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క దగ్గర ఓడ్ అవుతుంది. మనకు ఇట్లా ఒక్కొక్క దగ్గర మనకి ఇట్లా డుమ్ము కావాలి. డుమ్ము మంచిగా అయితే క్వాంటిటీ మంచిగా ఉన్నది. తీసుకొని వేసుకోవచ్చు, కడిగి కూడా వేసుకోవచ్చు. నాకు కావాల్సిన కూరగాయలు అయితే తీసుకున్నాం. అన్ని సంచులు ఉన్నాయి. ఇప్పుడు ఎడిపోతున్నాం అంటే మనకు ఒక 3-4 కంకులు కావాలి. అట్లే సాస్ తీసుకోవాలి. 3-4 అయిపోతుంది. 3-4 కావాలి. ఇంకా ఎందుకు చూద్దాం ఎన్ని పడతాయి. 7-8 కావాలి. సరే 7-8 అయితే చూద్దాం. తీసుకున్నాం. సన్నయి బొంగులు కావాలి మన ఈ ప్రాజెక్ట్ గురించి. సో అవి ఉన్నికని వచ్చినాము. ఇక్కడ అయితే ఏం కనిపిస్తలేవు అట్లా. ఇది ఒక్కటి పని చేసేటట్టున్నది మనకు. ఈ పని చేస్తుంది కదా జాంబే ఇదిగో. మెయిన్ ఏంది అంటే అల్కా ఉంటే అసలు మేము ఏం తయారు చేస్తున్నాం మీకు చెప్పలే కదా. బిగ్గెస్ట్ కైట్ తయారు చేస్తున్నాం, దాని గురించే కావాలి. ఈ బొంగులు అలకటి అయితే మంచిగా ఎగిరిపోతుంది గాలిలోకి. సో అట్లని చూస్తున్నాం. ఇక ఇంకా సన్న అయితే మంచిగా ఉంటుండే కా. ఇంకా సైడ్ ఉన్నాయా పాకు సరే మెల్లే బొమ్మ వేసింది అనుకో. అక్కడ ఉన్న చూడ ఒక బక్కది కసండి కావాలి. మాకు కావాల్సిన టైప్లో లేవు. ఇక్కడ ఉన్నాయి కానీ అన్ని పర్రెలు వచ్చి ఉన్నాయి. వేరే దగ్గర చూడాలి. ఇక ఇది ఒక్కటి సరిపోతుంది మనకు స్టేట్ దానికి. అస్సలు అది పొంగ తీసుకోవాలి. అది కూడా మంచిగా ఉంది. వానకాయదాలు తాళ్ళు 2 అవసరం ఉండే. మనం ఎప్పుడు వచ్చినా ఇదే షాప్కి వస్తాము. వానకాయదాలు తీసుకున్నాం. ఒకటి వచ్చేసి ఎల్లో కలర్, ఒకటి ఆరెంజ్ కలర్. అన్న డిస్కౌంట్ జర చూసే ఒకటే వీడియోకి ఇవ్వండి. ఇది ఆపుతుంది. మేము కైట్ లెక్క తయారు చేసి తాడు కట్టి గుంజుకోపోతే అదే మరి. మళ్ళీ ఆయనతో అది చేయగానే చినిగిపోయింది అనుకో. మనం మెయిన్గా తీసుకపోయినా ఏవి అంటే ఇవి బాగా తీసుకున్నాం. ఇప్పటికీ దగ్గర ఒక 3-4 తీసుకున్నాం. మన టీంలకు ఒక కొత్త మెంబర్ అయితే యాడ్ అయ్యిండు. ఆయన మస్తు ఎక్కడి నుంచో వచ్చిండట. కాకపోతే మన దగ్గర బాగా వర్క్ అవుతా అని పిచ్చితో వచ్చిండు. 2 మీరు 3 రివీల్ తిరగాలి బాబు. బాబాయ్ వీళ్ళందరి మీద గోస్ట్ ప్రాంక్ వేసిన ఒకటి ఘోరంగా భయపడరు. త్వరలోనే వస్తాయి.
బుల్లెట్ కటింగ్ ఎపిసోడ్ కాకపోతే ఎంటికలు వేరే కావచ్చు పెట్టుకుంటే పెట్టుకొని కాదు ఒక్క కొత్త టీం మెంబర్ కొత్త టీం మెంబరా రియలిటికల్ కాదు క్లాస్ కి మంచిదా వీడియోలో పెట్టుకోవచ్చా ఇక్కడ పట్టేరు పడుతుంది షిట్స్ లో పెడుతుందా సిటీలో పెడుతుంది చింప గది ఒకటి తెల్లది ఒకటి వేసుకొని పెట్టుకుంటాడు సర్జరీ చేసినప్పుడు విగ్గు స్టడీ అయితే మంచిగా స్టడీ అయ్యారు మంచిగా అలా కలిసిపోయింది బాబా మంచిగా ఉందా టైల్స్ 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 కాదు తెలుసు ఆఫ్రికా ఆఫ్రికా నుంచి వచ్చిన ఆఫ్రికా నుంచి యుగాండా పెట్టుకొని ఇంటికి పోతా మా వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ అవుతా మా అమ్మని అక్క నీకు ఇంటికెలో ఈ గుండు నాకు కరెక్ట్ ఏర్పడుతుంది ముల్లెట్ కటింగ్ ముల్లెట్ 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 చక్కగా పోయి కూర్చోవాలి ఎట్లా ఇది కటింగ్ షాప్ పోవాలి కటింగ్ షాప్ పోవాలి పోయి కుర్చీలో కూర్చోవాలి షాక్ అయ్యవా అరే ఇదం వచ్చింది ఇదేనా అన్నవేనా నిజంగా ఉంటాయి అయ్యో ఇట్లా చూస్తే అట్లా ఉంది ఇదిగో, అరే మన ఛాలెంజ్లలో ఏమవుతుందంటే అన్ఫేర్ అవుతుంది మస్తు ఛాలెంజ్లలో కనవాడు ఆ బట్ట కట్టుడు అంతా గలీజ్ అనిపిస్తుంది సో అందు గురించి తెప్పించిన సరే పెట్టుకుంటున్నాను నైట్ అనుకున్నప్పుడు పెట్టుకున్నాం అజ్జా అరే బ్లైండ్ ఫోల్డ్ అంటే బ్లైండ్ ఫోల్డ్ ఇక ఏది పడతానే నువ్వు ముక్కుకేం కాదు ఇక కథ క్లోజ్ అయ్యా ఇక్కడ నోరున్నది ఇక్కడ ముక్కుడు ఏంది ఏమాత్రం అజ్జా అస్సలు ఉన్నది దేనికో నైట్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ యుగాండా ఇది పెట్టుకోండి నేను ఇక మొత్తం అంది ఎవరిని ఎత్తులు ఏమున్నది మొత్తం నాకు అంటుంది గుండు కాయంత పిండేసిరా స్వీట్ సెట్ అయింది అసలు పార్లేజీ బిస్కెట్ ఉంటుంది చూడు బిస్కెట్ పార్లేజీ బిస్కెట్ మనం నిన్న విరాట్ కోహ్లీ థ్రెడ్ అవుట్ చేసి వీడియోని అయితే అప్లోడ్ చేసినాం సో దాని కింద మేము పొద్దున వచ్చి వీడియో చూసినాక కొంతమంది కామెంట్ చేస్తారు వెరైటీగా సో వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మీరు రూడ్రియో ఈంచేరి అందాక కట్ చేయకుండా పైపులు ఉన్నాయి అవి దేనికి మేము దేనికే తెచ్చినాం ఎప్పుడంటే ఐపీఎల్ ముందు ధోని థ్రెడ్ అవుట్ ఎప్పుడు చేసినాం ఐపీఎల్ ముందే చేసినాం అది కూడా సో దాని మీద ఏనికి వైట్ కలర్ది కావాలిగా మ్యాట్ అన్న పరదానన్న సో అది ఇక్కడ దొరకకుండే హైదరాబాద్ పోయి ఒకసారి మాట్లాడొచ్చినాం దాని గురించే సో మీకు తాళ్ళు చూపిస్తా ఊరి నిన్న మీరు చూసిరుగా అవి ఎన్ని ఉన్నాయో ఘోరంగా వాసన వెలిగేసినట్టున్నాయి ఎన్నో ఇగో దీని నిండా తాళ్ళు ఉన్నాయి ఇగో ఇగో ఈ తాళ్ళు అన్నీ సంచి నిండా తెప్పించినాం దాని ఏనికే ఏ కొంతమంది కామెంట్లు చేస్తారు వెరైటీగా అంతే ఎందుకు ఆలోచిస్తున్నాను అదే అంటే వెరైటీగా చేస్తారు కామెంట్లు మనం గిన్నెనం సామాన్లు తెప్పించి పెట్టినాం ఇప్పుడు మనం వేరే వాళ్ళ కాపీ కొట్టాల్సిన అవసరం లేదు మాకు అవసరమే లేదు అంట మేము ఎప్పటి నుంచో తెచ్చుకున్నాం పెట్టుకున్నాం చేస్తూనే ఉన్నాం 10 రోజులలో 30 వీడియోలు అప్లోడ్ చేసినామంటే మీరే అర్థం చేసుకోరు మాకేం బాధ అంటే ఇక్కడ కనిపిస్తున్న సామాన్లన్నీ ఒక డ్రోన్ లేపితే కనబడుతుంది సో ఏంటంటే బూట్లు తయారు చేసినాం అవి డ్రోన్ లేపితే కనబడతాయి ఈ ఇల్లు డ్రోన్ లేపితే కనబడుతుంది అన్నీ గిట్లే బాగా చెప్పి మొత్తం రేకులు ఇప్పియాలి ఎవరు కనబడకుండా మొత్తం ప్యాక్ చేసుకున్నామంటే అప్పుడు జరా ఇది ఒక ఫ్యామిలీ ఛానల్ వీడియో ఉన్నది సో ఇవి అన్నీ తయారు చేసినామని ఇప్పుడు డ్రోన్ లేపితే కనబడుతుంది ఉత్తేనే సో అదే బాధ అవుతుంది రేకులు వేపియాలి జల్దీగా అది కన్నా ఇది కన్నా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం పెద్ద లెవెల్ సో దాన్ని ఎడిటింగ్ అయితే వేయాలి సో నిన్ననే మెట్టు కట్టిరు
బాత్రూము మెట్టు మొన్నటిదాకా ఒకటే ఉండే బస్సు ఇబ్బంది అయింది. అదే ఒక 2-3 ఇటుక పిల్లలు ఉండే. సో ఇప్పుడే లోపలికి వచ్చేసినాం. కొంతమంది గురించే ఈ వీడియో తీయాల్సి వచ్చింది. సో ఇంకా అనిపిస్తుంది ఆ బోర్డు, దాన్ని రీసెంట్గా వీడియోలలో మొత్తం బ్లర్ చేస్తున్నాం. ఎందుకంటే సో దాని గురించే బ్లర్ చేసి వచ్చింది. సో బాగా ఎంత అదవుతాడు కామెంట్లు చూసి, కామెంట్లు చూసినాను రోజు నెగిటివ్ కామెంట్లు అవుతాడు, పాజిటివ్ కామెంట్లు అవుతాడు. కాకపోతే మనం ఎప్పుడు మనం మేడ నర్వస్ అవుతాం, అది ఇది అవుతాం అని చెప్పి నేను చూస్తా, అప్పుడప్పుడు అన్న చూస్తాడు, ఇద్దరం చూస్తాం. వీడియో చేస్తున్నాం మన అందరికి ఎందుకు చెప్పాడంటే మనం మేడ నర్వస్ అయ్యే డల్ అవుతాం అని చెప్పేసి మనకి చెప్పడన్నట్టు ఎక్కువ. మన వీడియో జోష్లా కావాలంటే నర్వస్ ఉండడు. నాకు తెలిసి అది ఒకటే మెయిన్ రీజన్. లేకపోతే అన్ని కూడా మనం గట్లే ఉంటామా, గుసరు ఉన్నామా రోజు మనం రోజు అలిగే ఉంటుంది పట్టించుకుంటే. కామెంట్లు చూస్తారు కాబట్టి చెప్పడు మనకు. సో ఫైనల్గా ఇది ఈరోజు వ్లాగ్. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.